బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్ష బీభత్సం కొనసాగుతోంది. పెద్ద ఎత్తున ఈ వర్షం కారణంగా భారీ కాదు అతి భారీ వర్షం కురుస్తోంది. ఈ అతి భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు మొత్తం కూడా ఉప్పొంగుతున్నాయి. ఎక్కడ చూసినా కూడా పూర్తిగా అష్టదిగ్బంధనం అయిపోయారు. నీటి మధ్యలో చిక్కుకొనిపోయారు. అయితే ఒక ప్రమాదకర స్థాయిని మించి అత్యంత ప్రమాదకర స్థాయిలో అక్కడ నదీ ప్రవాహాలు ఉప్పొంగుతూ ఉంటే ఒకచోట కొండచెర్లు విరిగిపడ్డాయి. సిక్కిం రాష్ట్రంలో ఈ కొండచెర్లు విరిగిపడడంతో ఒక్కసారిగా అక్కడటువంటి చటేన్ అనేటువంటి ఒక ఆర్మీ జవాన్ స్థావరం పైన ఆర్మీ క్యాంప్ పైన ఆ కొండచెర్లు విరిగిపడడంతో సుమారుగా 9 మంది జవాన్లు, దాంట్లో 5 సుమారుగా 6 కూడా అందరూ ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుపోగా ఒక 3 యొక్క మృతదేహాలు లభించాయి. సుమారుగా 9 మంది జవాన్లు మరణించినట్టు తెలుస్తోంది. దుర్మరణం పాలయ్యారు. చటన్ మిలిటరీ క్యాంప్ పైన ఈ కొండచెర్లు విరిగిపడ్డాయి. 3 జవాన్ల మృతదేహాలు ప్రస్తుతం లభించగా మరొకరి 6 కోసం ఇప్పటివరకు పోలీసులు ఇంకా రాత్రి పగలు తేడా లేకుండా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. సిక్కిం వరదల్లో సుమారుగా ఇప్పటివరకు 50 మందికి పైగా మృతుల సంఖ్య పెరిగిపోయింది. అక్కడ చూడండి, అత్యంత ప్రమాదకరం, అది ప్రమాదకరం కాదు అత్యంత ప్రమాదకరం. ఒక చిన్న ఒక హెవీ ట్రక్ ఒకటి ఆ కొండచెర్లు విరిగిపడడంతో ఆ పైనుంచి సుమారుగా ఒక 300-400 మీటర్ల ఎత్తులో నుంచి అది కింద లోయలో పడిపోయింది. అత్యంత ప్రమాదకరమైన స్థాయిలో అక్కడ వరదలు ఉప్పొంగుతుంటే ఆ నదీ ప్రవాహాల్లో చాలా మంది మృతదేహాలు అలా తేలియాడుతూ ఉన్నాయి. సుమారుగా 50 మంది ఇప్పటికే మరణించినట్టు తెలుస్తోంది. చాలా ప్రమాదకర అంచుల్లోనే అక్కడ పరిస్థితులు మొత్తం కూడా తలెత్తున్నాయి. ఏకంగా కొన్ని దృశ్యాలు చూస్తుంటే రోమాలు నిక్కపొడుస్తున్న అటువంటి భయానకమైన దృశ్యాలు మనం చూడవచ్చు. ఇక్కడ చూడండి, ఒక డ్యామ్ సంబంధించి ఇక్కడ చూడండి, ఈ విజువల్లో మీరు గమనిస్తే కనుక ఒక నదీ ప్రవాహం చాలా సుదూర ప్రాంతాల నుంచి పొంగి పొర్లుతూ చాలా పెద్ద ఎత్తున అత్యంత ప్రమాదకర రీతిలో ఆ నదీ ప్రవాహం ఉప్పొంగుతుంటే ఒక వ్యక్తి అక్కడ కూడా డేంజరస్ స్పీడ్స్ చేస్తూ ఆ రోప్ బ్రిడ్జ్ పై నుంచి ఆ తాళ్ళ వంతెన పై నుంచి అలా ట్రాక్ తోట వెళ్తున్నాడు. సో ఈ దృశ్యాలను మనం చూస్తుంటే నిజంగా ఇంతటి ప్రమాదకర స్థితిలో అక్కడ ఇంకా ప్రయాణించడం అవసరం రకంగా అందరం ఆశ్చర్యపోతున్నాం. కానీ అక్కడ చూడండి, ఆయన అక్కడికి వెళ్ళాక నదీ ప్రవాహం మొదలైందా లేకుంటే అక్కడికి వెళ్ళిపోయేదో ఫోటో తీసుకుందాం అనుకున్నాడా, ఏం జరిగిందో తెలియదు. కానీ మొత్తం మీద ఆ నదీ ప్రవాహం ఏకంగా సుమారుగా 100 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి ఆ బ్రిడ్జిని తాకుతూ, ఆ రోప్ వంతెని తాకుతూ అక్కడ అలా వెళ్తూ ఉంటుంది. సో ఆ నదీ ప్రవాహంలో ఆ బ్రిడ్జ్ అలా తేలియాడుతూ అలా ఇలా ఊగుతూ ఉండగానే ఆ వ్యక్తి అలా ప్రయాణిస్తున్నాడు. మరోవైపు రైట్ సైడ్ విజయాలు చూడండి, ఎంతటి భయానకమైన సిచ్యువేషన్. ఆ నదీ ప్రవాహం చూడండి ఒకసారి. ఆ నదీ ప్రవాహంలో ఒక మనిషి అలా పడిపోతే కనీసం ఆయన ఆచూకీ లభించగలుగుతుందా, కనీసం మనిషి కనబడగలుగుతాడా? అంతటి ప్రమాదకర అంచులను 100 మీటర్ల ఎత్తులో ఈ నదీ ప్రవాహం కొనసాగుతుంది. అర్థం చేసుకోండి ఎంతటి భయానకమైన పరిస్థితి అక్కడ కొనసాగుతుంది అనేది. సో ఒక బ్రిడ్జ్ దగ్గర పైన చేసి ఇక్కడ చూడండి దృశ్యాలు చూస్తున్న దృశ్యాలు మీకు కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా సిక్కిం రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ దృశ్యాలన్నీ కూడా కొండచెర్లు విరిగిపడడంతో రోడ్లన్నీ కూడా డిస్టర్బ్ అయిపోయాయి. సో ఆ రోడ్లపై నుంచి కొన్ని 100 మీటర్ల ఎత్తులో నుంచి ఆ ట్రక్స్ అన్ని కూడా పూర్తిగా లోయలో పడిపోయాయి. చూడండి, ఇక్కడ అంతా రోడ్డు, అదొక హైవే రోడ్. ఒక్కసారిగా రోడ్డు పూర్తిగా కొండచెర్లు విరిగిపడడంతో అది రోడ్డు కూడా కుంగిపోయింది. రోడ్డు కూడా కిందికి జారి వచ్చేసింది. సో ఈ నేపథ్యంలో ఆ ట్రక్స్, హెవీ వెహికల్స్ అన్నీ కూడా దానిపైన కూడా పూర్తిగా కింద పడిపోతూ వచ్చాయి. సో ఇక అస్సాం రాజధాని గౌహతిలో కూడా ఒకే కుటుంబానికి సంబంధించిన 3 కూడా మట్టిలో కూరుకుపోయి మరణించారు. ఇక గోలాఘట్ లక్ష్మీపూర్ జిల్లాలో మరో 3 వరదల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. ఇక అరుణాచల్ ప్రదేశ్లో కూడా ప్రయాణికులతో వెళ్తున్నటువంటి ఒక వాహనం వరద నీటిలో కొట్టుకుపోయినట్టు తెలుస్తోంది. ఇందులో సుమారుగా 7 ప్రయాణికులు తెలుస్తుంది. వాళ్ళంతా కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇక మరోవైపు అరుణాచల్ ప్రదేశ్లో మరో 2 కూడా ఈ వర్షాల కారణంగా మరణించినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు ఈశాన్య రాష్ట్రాల్లో 50కి పైగా మరణాలు సంభవించినట్టు తెలుస్తోంది. సిక్కింలో నిన్న ఒక్కరోజే సుమారుగా 9 మంది ఆర్మీ జవాన్లు దుర్మరణం పాలయ్యారు. పెద్ద ఎత్తున కొండచెర్లు విరిగిపడి వాళ్ళ క్యాంప్ పైన పడడంతో వారంతా కూడా ఆ ల్యాండ్ స్లైడింగ్లో కొట్టుకుపోయారు. సుమారుగా 6 కొట్టుకుపోగా మరొక 3 యొక్క మృతదేహాలు లభించినట్టు తెలుస్తోంది. సో ప్రజెంట్ ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా సంఖ్య పెరిగొచ్చే అవకాశం కనబడుతోంది. ఈశాన్య రాష్ట్రాల్లో జోరుగా కురుస్తున్న వర్షాల కారణంగా ల్యాండ్ స్లైడ్స్, పూర్తిగా కొండచెర్యలు విరిగిపడడం అక్కడ ఒక భయాందోళనని క్రియేట్ చేస్తోంది. వాగులు వక్కలు అన్నీ కూడా అత్యంత ప్రమాదకరమైనటువంటి ఒక సిచ్యువేషన్ని ఫేస్ చేస్తూ ముందుకు వెళ్తున్నాయి. 100 మీటర్ల ఎత్తులో ఒక్కో నదీ ప్రవాహం 100 మీటర్ల ఎత్తులో అలా ప్రవహిస్తోంది అని అంటే అక్కడ పడిన మనిషి కనీసం మనం ఆ వ్యక్తిని ఒక్కసారి పడిపోయాడంటే ఇక పైకి మనం చూడలేం. అంతటి ప్రమాదకర స్థాయిలో అక్కడంతా కొనసాగుతుంది. రైట్ సైడ్లో మీకు రక్షణ చర్యలకు సంబంధించి ఆ దృశ్యాలు చూడండి. అక్కడ
మీకు కనిపిస్తున్న దృశ్యాల్లో కొన్ని ట్రక్స్ జేసీబీ లాంటివి పెట్టేసి వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మట్టి దిబ్బల కింద రాళ్ళు రప్పల మధ్యలో ఎన్ని మృతదేహాలు ఉన్నాయో తలుచుకుంటేనే ఆశ్చర్యం వేస్తుంది. ఇక్కడ చూడండి, కొన్ని రాళ్ళని రప్పలన్నిటి కూడా తొలగించే ప్రయత్నం అక్కడ సహాయక చర్యల నేపథ్యంలో కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఆ మట్టి దిబ్బల మధ్యలో, ఆ రాళ్ల మధ్యలో సుమారుగా 9 మంది మన ఆర్మీ జవాన్లు ఉన్నారు. సో రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్న కొలది ఒక్కొక్క శవం బయటపడుతుంటే అంతా కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఎందుకంటే ఎవరు అనుకోని సంఘటన, ఇటువంటి ప్రమాదం ఒకటి జరుగుతుందని ఎవరు కూడా గమనించలేదు. మన గతంలో చూసాం కేరళ వరదలు ఎటువంటి ఎంతటి ప్రమాదకరంగా మనం చూసామంటే, కేరళలో కొన్ని గ్రామాల సుమారుగా 3 గ్రామాలని ఒక నదీ ప్రవాహం ముంచెత్తింది, చెలియా నది. సో ఆ నదిలో సుమారుగా కొన్ని వందల కొద్ది శవాలు అలా తేలియాడుతూ కనిపించాయి. చాలా ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ కనిపించింది. ఆర్టీవీ అక్కడికి సైతం వెళ్ళి చాలా సాహసోపేతమైన రిపోర్టింగ్ని మీకు అందించే ప్రయత్నం చేసింది, ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందించే ప్రయత్నం చేసింది. సో ఇప్పుడు కూడా ఈ దృశ్యాలను చూస్తుంటే అప్పటి ఆ కేరళ దృశ్యాలు మనకు గుర్తు వస్తున్నాయి. కేరళలో జరిగిన సంఘటనలు ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి. కానీ కేరళలో జరిగిన సంఘటనలో సుమారుగా వందల మంది మరణిస్తే ఇక్కడ అంతటి స్థాయిలో ఇప్పటికైతే మరణాలు సంభవించలేదు. కానీ ఆ సంఖ్యని చేరుకునే అవకాశం ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. ఎందుకంటే చూడండి, అక్కడ ల్యాండ్ స్లైడింగ్ ద్వారా 9 మంది ఆర్మీ జవాన్లు మరణించడం అయితేనేమి, చాలామంది ప్రయాణికులు ప్రయాణిస్తుండగానే ఆ వాహనాలు పూర్తిగా నీటిలో పూర్తిగా మునిగిపోవడం కానివ్వండి, మట్టిలో కూరుకుపోవడం కానివ్వండి, ఇళ్ళకిళ్ళే పూర్తిగా ల్యాండ్ స్లైడింగ్లో కుప్పకూలిపోవడం, నేల కొరగడం లాంటివి చూస్తూ ఉంటే అంతటి ప్రమాదం జరిగిందని మాత్రం చాలా క్లియర్ అర్థమవుతోంది. గతంలో వాయినాడ్ మొత్తం అతలాకుతలమైన ఇటువంటి నదీ ప్రవాహాలకు సంబంధించిన సిచ్యువేషన్లోనే ఇప్పుడు మరోసారి సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం లాంటి ప్రాంతాలు ఇటువంటి సిచ్యువేషన్ కొనసాగుతోంది. సో మీరు దయచేసి వర్షాల సమయంలో, వర్షాకాలంలో నదులు, వాగులు, వంకలు, డ్యామ్ల దగ్గరికి వెళ్ళే ముందు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఏ క్షణం ఎలా ఉంటుందో అర్థం కాని పరిస్థితి. ఒక్కసారిగా ఒక గేట్ ఎత్తేసారంటే గతం సుమారుగా 10 మీటర్ల ఎత్తు వరకు నదీ ప్రవాహం పెరగొచ్చు. సో మీరు సాహసోపేతమైనటువంటి ఆ చర్యగా భావించి మీరు ఏం కాదులే చాలా తేలికపాటిగా నదీ ప్రవాహాల్లో స్నానాలు చేద్దామని వాగులు, వంకల దగ్గరికి వెళ్ళిపోయేదో అడ్వెంచర్ చేద్దామనుకుంటే కనుక డెఫినెట్గా ప్రమాదానికి గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దయచేసి వర్షాకాలంలో అటువంటి అడ్వెంచరస్ ఫీట్స్ ఏమైనా కనుక ఉంటే వెంటనే విరమించుకోండి, వాటిని వెనక్కి తీసుకోండి. లేదంటే కనుక ప్రమాద బారిన పడే అవకాశం ఉంది. సో ఇంకో 6 ఆర్మీ జవాన్లు దొరకాల్సి ఉంది. వాళ్ళ మృతదేహాల కోసం ప్రస్తుతం అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూ ఉంది. ఆ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న క్రమంలో ఒక్కో శవం బయటపడుతున్న కొద్ది అంతా కూడా కన్నీటి పర్యంతమవుతున్నారు. సామాన్యమైన జనం సుమారుగా 50 మందికి పైగా ఇప్పుడు ఆ మట్టి దిబ్బల మధ్యనే చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది. కొండ చెర్లు విరిగిపడిన నేపథ్యంలో సుమారుగా 9 మంది ప్లస్ ఒక 4, అంటే 4 బయటపడిపోయారు, 9 మంది అందులో చిక్కుకున్నారు. అంటే సుమారుగా 10 నుంచి 15 మంది ఆ క్యాంప్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. చటేన్ ఆర్మీ క్యాంప్లో వారంతా కూడా ఉన్నారు. సో ఒక్కసారి 4 బయటపడగా మరొక 9 మంది అయితే ఇందులో చిక్కుకుపోయారు. ఇందులో దుర్మరణ పాలని తెలుస్తోంది. 3 మృతదేహాలు లభించాయి. మరొక 6 కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అస్సాం, మణిపూర్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మిజోరాం, నాగాలాండ్, మేఘాలయ. సో ఈ రాష్ట్రాల్లో, ఈశాన్య రాష్ట్రాల్లో 7 సిస్టర్స్ అంటుంటారు. సో ఈశాన్య రాష్ట్రాల్లో సిక్కిం, అస్సాం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మిజోరాం, నాగాలాండ్, మేఘాలయ ఈ 7 రాష్ట్రాల్లో కూడా చాలా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడ చూసినా నదీ ప్రవాహాలు ఉప్పొంగుతున్నటువంటి ఆ సిచ్యువేషన్ కనబడుతోంది. కొండ చెర్లు విరిగిపడుతున్నాయి. రోడ్లన్నీ కూడా ల్యాండ్ స్లైడింగ్ ద్వారా పూర్తిగా నేలమట్టం అవుతున్నాయి. సో అటు ప్రజలు బయట అడుగు పెట్టాలంటేనే భయపడిపోతున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి ఏ కొండ చెర విరిగిపడి తమపై పడుతుందో, తమ ప్రాణాలు పోతాయంటూ అరచేతిలో ప్రాణాల అరచేతిలో పెట్టుకొని అక్కడంతా కూడా ఉక్కిరిబిక్కిరి అంటూ జీవిస్తున్నారు. సో ఈ వర్షాల కారణంగా నదీ ప్రవాహాలే కాదు, ఇళ్లలో కూడా పెద్ద ఎత్తున నీరు చేరిపోయింది. ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరుకుంది. సామాన్యమైనటువంటి ప్రజలు మొత్తం కూడా జనజీవనం స్తంభించిపోయిందని చెప్పొచ్చు. మరోవైపు ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఇప్పటివరకు వరదల దాటికి 50 మందికి పైగా దుర్మరణ పాలనట్టు తెలుస్తోంది. ఇంకా ఈ సంఖ్య పెరగొచ్చు. ఆర్మీ జవాన్లని కనుగొనే పనిలో ప్రస్తుతానికైతే అక్కడి పోలీస్ అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. పెద్ద ఎత్తున వారంతా అక్కడికి చేరుకొని వారిని రక్షించేందుకు, వారి యొక్క మృతదేహాలను వెలికి తీసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సో జేసీబీలు, ట్రక్లతో మట్టి దిబ్బలు తొలగించే ప్రయత్నం చేస్తున్న కొద్ది ఒక్కో శవం బయటపడుతుంటే కన్నీరు ముందుగా వెలిపిస్తున్నారు. సో ఇంకా ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. ఇంకా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అందరికీ అలర్ట్ జారీ చేసింది, రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ తలపిస్తోంది. అక్కడ సహాయక సిబ్బంది పెద్ద ఎత్తున అక్కడ మోహరించి ఉన్నారు. ఇప్పటికే అక్కడ టెరిటోరియల్ ఆర్మీ అని చెప్తుంటాం కదా మనం, టెరిటోరియల్ ఆర్మీ సిబ్బంది కానివ్వండి, సహాయక చర్యలు చేపట్టిన సిబ్బంది కూడా ఆయా రాష్ట్రాలకు చేరుకొని లోతట్టు ప్రాంతాలని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా నదీ ప్రవాహాలకి దగ్గర సమీపంగా ఉన్నటువంటి గ్రామాలని కానివ్వండి, నివాసాలను కానీ ఖాళీ చేయిస్తున్నారు.
ఎప్పటికప్పుడు ఈ పరిస్థితిని అంచనా వేస్తూ ప్రజలను అలర్ట్ చేస్తూ బయటికి రావాలంటే అది సాహసమైనట్టుగా వాళ్ళందరూ అలర్ట్ చేస్తూ బయటకు రాకుండా ఉండే రకంగా మిమ్మల్ని మీరు నియంత్రించుకున్నట్టు కూడా ప్రజలకి ఆదేశాలు జారీ చేస్తున్నారు. సుమారుగా 15 మంది ఆర్మీ జవాన్లు అందులో ఉండగా 9 మంది కొట్టుకుపోయారు. ఇప్పటికే 3 మృతదేహాలు లభించే మరో 6 కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సిక్కింలో జరిగింది ఘటన. ల్యాండ్ స్లైడ్స్ జరగడం కారణంగానే, కొండ చర్యలు విరిగిపడడం కారణంగానే ఆ చెటాన్ అనేటువంటి ఆర్మీ క్యాంప్ కుప్పకూలిపోయింది, లోయలో పడిపోయింది. అందులో సుమారుగా 9 మంది కూడా దుర్మరణం పాలయ్యారు. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.